హలో అండి. నా పేరు మమత. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఐయామ్ హ్యావింగ్ ఏ 2.5 ఇయర్స్ ఓల్డ్ బేబీ. పాపకి అక్షరాభ్యాసం సడన్‌గా ఫిక్స్ చేసుకున్నామనమాట. సో, మా నేటివ్ ప్లేస్ వచ్చేసి సూర్యాపేట. సో, అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాము. సో దట్ మా ఇన్‌లాస్ అండ్ మా ఫాదర్, మదర్ అందరూ అటెండ్ అవుతారు కదా అని. సో, అండ్ మాకు కూడా టైం లేకుండే. సో, నాకెలా ఉంటుండే అంటే మంచిగా పాపకి వర్ణమాల అంతా రాపిచ్చి స్టిచ్ చేపిద్దాం అనుకున్నా ఎంబ్రాయిడరీ తోటి. కానీ టైం లేదు కాబట్టి అప్పటికప్పుడు మా పక్కన ఆంటీకి కొన్ని నా దగ్గర క్లాత్స్ ఉంటే అది ఇచ్చేస్తే మంచిగా ఒక ఫ్రాక్ స్టిచ్ చేశారు. అండ్ దీంట్లో ఫస్ట్ నేను కలర్ దాంతో వేద్దాం అనుకున్నాను. డ్రెస్ మీద వేసే కలర్స్ ఉంటాయి కదా! సో, నా ఆఫీస్ వర్క్‌లో పడి నేను మర్చిపోయాననమాట తీసుకురావడము. సో, నైట్ అప్పటికప్పుడు మా పాప కలర్స్ కనిపించాయి. సో, మా పాప కలర్స్ తోటి ఫస్ట్ చాక్ తోటి డ్రెస్ మీద డ్రా చేసి దాని తర్వాత పెయింటింగ్‌తో వేసా అనమాట. సో, ఇది వాటర్ పెయింటింగ్ కాబట్టి ఎమ్మటే వెళ్ళిపోతుందండి. అండ్ ఏసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్ప్రెడ్ అవుతుంది వాటర్ తగలగానే. సో, అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. అవుట్‌పుట్ అయితే ఐ యామ్ హ్యాపీ. లైక్ మా పాపకేసినా కూడా చాలా క్యూట్‌గా ఉంది. ఇదంతా అయ్యేసరికి నైట్ ఆల్మోస్ట్ 1 అయిందండి. దాని తర్వాత మార్నింగ్ లేవగానే మా పాపకి ఇది కూడా ఒకటి స్టిచ్ చేపిచ్చాను. అది పైదేమో క్లాత్ తీసుకున్నాను. కింద ఆల్రెడీ నా దగ్గర ఉంది ఆ మెటీరియల్. సో, దాంతో స్టిచ్ చేపిచ్చాను. అండ్ దాని తర్వాత మార్నింగ్ 9 కల్లా టెంపుల్‌లో ఉన్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మిర్యాలగూడ వేలో అవంతిపురం అనే దగ్గర ఉంటుందనమాట. సో, సరస్వతి దేవి టెంపుల్. అయ్యగారు కూడా ఒక లిస్ట్ ఇచ్చారనమాట. ఆ లిస్ట్‌లో ఉన్నాయన్నీ తెమ్మని చెప్పారు. సో, అయన్నీ తీసుకొనెళ్ళాము. ఇక్కడ బ్యాచెస్ వైస్‌గా వెళ్తుందనమాట. సో, 5 మెంబర్స్ ఒక రాంగానే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు పూజ. సో, మనతో కాకుండా ఫస్ట్ అయ్యగారే రాపిస్తున్నారు. సో, అయ్యగారు రాపిచ్చాక మనం సైడ్‌గా కూర్చొని మనం రాపిచ్చుకోవాలనమాట. పూజ అయ్యేసరికి ఒక 1-1.5 అవర్ పట్టింది. అండ్ నేను సరస్వతి దేవికి కూడా ఒక శారీ తీసుకెళ్ళాననమాట. సో, ఆ శారీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ బ్యాక్ మనకిచ్చేశారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నారు ఇలా చేస్తారు. సో, గుడ్ గర్ల్ లాగా ఉండాలి, శుక్లాంబరధరం చెప్పాలి, గురు బ్రహ్మ చెప్పాలి అని చెప్తున్నారనమాట. అండ్ పూజ అంతా కంప్లీట్ అవ్వగానే మేము సైడ్ ఓపెన్ ఏరియా లాగా ఉంది. సో, అక్కడికొచ్చేసి మా పాపతోటి రాపిస్తున్నాము. ఫస్ట్ మా పేరెంట్స్ రాపిస్తున్నారు. ఇది బాయ్స్‌కేమో వచ్చేసి ఇటు సైడ్ వన్ సైడ్ 3 టైమ్స్ రాయమన్నారు. అండ్ అమ్మ వాళ్ళకొచ్చేసి ఇంకొక సైడు 1 టైమ్ దిద్దియమన్నారు. అటు సైడ్ వచ్చేసి స్వస్తికాను ఓం సింబల్ ఉంది. సో, అలా మా పేరెంట్స్ దిద్దిచ్చేశారు. అండ్ ఈ పిల్లలు ఎక్కడుంటారండి, అసలు రాయి అనంటే అస్సలు రాయట్లేదు. స్లేట్ పట్టుకున్నా కూడా పట్టుకోవద్దు అని అంటుంది. అక్కడ చాలా సేపు అయిందనమాట. ఆ బుజ్జగించి, రాపిచ్చి చేసేసరికి చాలా టైం పట్టింది. అండ్ మేము ప్రసాదానికి కూడా పులిహార అండ్ పరమాన్నం తీసుకెళ్ళాము. సో, అది కూడా దేవుడి దగ్గర పెట్టేసి మంత్రాలు చదివేసి మళ్ళీ బ్యాక్ మనకిచ్చేశారు. సో, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పంచేసామనమాట. చాలామంది వచ్చారండి. ఆ రోజు ఫ్రైడే. సో, ఆ రోజు బాగుందంట. సో, ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ దాకా వచ్చుంటారు. సో, అంతా అయిపోయేసరికి మాకు టైం బాగానే అరౌండ్ 12 అలా అయింది. 12 అలా అవ్వంగానే ఇక్కడ దాని పక్కనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అది చాలా ఫేమస్ అంట కళ్యాణానికి. సో, అక్కడికి కూడా వెళ్ళాము. అది కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ చాలా మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఆ గుడి పక్కనే కళ్యాణ మంటపం ఉందనమాట. సో, దేవుడికి దండం పెట్టుకొని అక్కడ మ్యారేజెస్ చేసుకుంటారంట. అండ్ కొత్తగా వెహికల్ తీసుకున్న వాళ్ళు కూడా పూజ బాగా చేపించుకుంటున్నారు అక్కడ. సో, ఇక్కడ మా పాపకు కూడా కొన్ని క్లిప్స్ తీశాను. అండ్ తెచ్చిన పులిహార అండ్ ప్రసాదం మేము కూడా తినేసాము. అదే బ్రేక్‌ఫాస్ట్ లాగా. సో, అండ్ అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా కొన్ని ఫోటోస్ క్లిక్ చేసుకొని బ్యాక్ అయ్యాము. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బై బై. టేక్ కేర్.